ఈ ప్రపంచంలో జీవులు జన్మలు పురాణాల ప్రకారం 84 లక్షల జన్మల జీవులు ఉన్నాయని పురాణాల ప్రకారం పుస్తకాల్లో చెప్పారు. చాలామంది నిపుణులు కూడా చెప్పారు. అయితే 84 లక్షలు గుర్తుంచుకోండి, 84 లక్షల జన్మల జీవులు, 84 లక్షల జీవులు కాదు, 84 లక్షల జన్మల జీవులు ఉన్నాయని పురాణాల ప్రకారం కాగితాలు చెప్తున్నాయి. అయితే ఇన్ని జీవులు జన్మలు ఉన్నాయని చాలామంది తెలియదు. 84 లక్షల జన్మల జీవులు గుర్తుంచుకోండి, 84 లక్షల జన్మల జీవులు, 84 లక్షల జీవులు కాదు, 84 లక్షల జన్మల జీవులు ఉన్నాయని పురాణాల ప్రకారం చెప్తున్నారు. అయితే ఇన్ని జీవులు ఉన్నాయని మనకి పూర్తిగా క్లారిటీగా తెలియదు. అవి ఉన్నాయంటున్నారు పుస్తకాల్లో, పురాణాల్లో చెప్పడం తప్ప మనకి పూర్తిగా తెలియదు. ఏది అంటే ఎవరికి తెలియదు. అన్ని జీవులు చూసి ఉండరు. ఏ జీవి అంటే ఒక మానవుడు కానీ ఏ జీవి కానీ చూసి ఉండరు. కాబట్టి ప్రతి జీవికి ఆకలి వేస్తారు, ఏదో ఒకటి తినాలి. ఇవన్నీ చేసేది ఎవరంటే దేవుడే. అంటే ఒక జీవికి ఆకలి వేసిందంటే ఆకలి వేయించేది దేవుడు మాత్రమే. ఇన్ని చేస్తుంటారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఉన్నారు. దేవుడు లేని వారికి నేను చెప్పే మాట ఇది. దేవుడు లేదు అని ఎవరన్నారో వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఆకలి వేస్తుందని నిజం ఎవరు తెలుసుకున్నారో, ఆకలి వేయించేది, ఆకలి తీర్చేది కూడా దేవుడు. ఇవన్నీ చేసేది, ప్రపంచంలో అన్ని చేసేది, బ్రహ్మాండాన్ని మొత్తం నడిపేది కూడా దేవుడు. వీళ్ళు జన్మ, పునర్జన్మ, కర్మ, కర్త, క్రియ అనేవి అవి నువ్వు కింద జన్మలో చేసిన పాపాలు ఉంటాయి. అంటే ఈ జన్మలో అవి తగులుతాయంట. తర్వాత నెక్స్ట్ వచ్చే జన్మలో, ఈ జన్మలో చేస్తే పాపాలు వచ్చే జన్మలో తగులుతాయంట. ఆ పాపాలు చేయించేది దేవుడే, పుణ్యం ఇచ్చేది దేవుడే, కష్టం ఇచ్చేది దేవుడే, సుఖం ఇచ్చేది దేవుడే. అంతా దేవుడి చేసేది. ఇదంతా ఆయన చేస్తారు, ఆయన నడిపిస్తారు. ఆ మొత్తం నడిపించేది దేవుడే. ఆయన నడిపిస్తారు, అని చేస్తారు, అంతే.